హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మహేష్ బాబు గారికి ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అసలు మహేష్ బాబు గారు చేసినటువంటి తప్పేంటి? అసలు నిజంగానే మహేష్ బాబు గారు ఇల్లీగల్ వేలో డబ్బులు తీసుకున్నారా? అసలు ఏంటి? అసలు ఈ న్యూస్ ఏంటనేది ఒకసారి మనం గమనిస్తే, ఏప్రిల్ 27న విచారణకు హాజరు కావాలని మహేష్ బాబు గారికి ఈడీ నోటీసులు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన సురానా డెవలపర్స్, సాయి సూర్య డెవలపర్స్ పై జరిగిన ఈడీ రైడ్స్ లో ఆధారాలను సేకరించిన అధికారులు. సో సాయి సూర్య డెవలపర్స్ అంటే మనకు తెలిసిన వెంచర్కి సంబంధించినటువంటి కంపెనీ అది. సో దానికి బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు గారు 2019 నుంచి ఉన్నారు. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన మీద ఇటువంటి అభియోగాలు అయితే రాలేదు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఈడీ ఏంటంటే వాళ్ళ మీద ఐటీ రైడ్స్ చేయగా వాళ్ళకు వచ్చినటువంటి కొన్ని ఆధారాలని సేకరించి మహేష్ బాబు గారు ఇచ్చినటువంటి పారితోషికం ఆ కంపెనీ వాళ్ళు యాడ్ కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా చేశారు కదా. సో దానికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి రెమ్యునరేషన్ 5.9 కోట్లు, అంటే 5,90,00,000. దాంట్లో 2.5 కోట్లు అంటే 2.5 కోట్లు 2.5 కోట్లు మనీ లాండరింగ్ ద్వారా అక్రమమైనటువంటి పద్ధతిలో తీసుకున్నట్లు ఈడీ అధికారులకు ఆధారాలు లభించాయి. మనీ లాండరింగ్ అంటే బ్లాక్ మనీ, అంటే ఇల్లీగల్ మనీ, అంటే వైట్ మనీ కాదు. సో ఇల్లీగల్ వేలో దాన్ని తీసుకునేదాన్ని మనీ లాండరింగ్ అంటుంటారు. సో ఈ యొక్క వేలో నిజంగా మహేష్ బాబు గారు తీసుకుని ఉంటారనేది నేనైతే నమ్మను. ఎందుకంటే మహేష్ బాబు గారు ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని వందల యాడ్స్ చేశారు. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాడ్స్ అంటేనే మహేష్ బాబు గారు. ఎక్కడ చూసినా మహేష్ బాబు గారు యాడ్సే ఎక్కువ ఉండుంటాయి. సో అటువంటి మహేష్ బాబు గారు కేవలం 2,50,00,000 మనీ లాండరింగ్ ద్వారా ఇల్లీగల్ వేలో ఒక బ్లాక్ మనీని తీసుకొని ఉంటారా అని అయితే నేనైతే నమ్మను. మరి ఈడీ వాళ్ళైతే మరి వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు సేకరించారు, మరి దానికి ఎక్స్ప్లెనేషన్ మహేష్ బాబు గారు ఇవ్వాలి. సో అందుకని చెప్పేసి నోటీసులు ఇచ్చారు 27వ తారీఖున. మరి మహేష్ బాబు గారు వాళ్ళ టీం కానీ వాళ్ళ లాయర్స్ కానీ లేకపోతే మహేష్ బాబు గారు కానీ అక్కడికి వెళ్ళి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఏంటి అనేది మహేష్ బాబు గారు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ బట్టి మనకి వస్తుంది అనమాట. సో మహేష్ బాబు చేసిన ప్రకటన చూసి రియల్ ఎస్టేట్ సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయని తెలియక అనేక మంది పెట్టుబడులు పెట్టారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాలలో ఎలాంటి భాగస్వామ్యం లేనప్పటికీ డబ్బుని అక్రమమైన పద్ధతిలో స్వీకరించినందుకు మహేష్ బాబుకి నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు. సో ఇది యాక్చువల్ న్యూస్ అనమాట. సో మహేష్ బాబు గారు నాకు తెలిసి ఎన్నో వేల మందికి హార్ట్ ఆపరేషన్స్ చేయించారు. హ్యాట్స్ ఆఫ్ టు మహేష్ బాబు గారు. సో దానికైతే హ్యాట్స్ ఆఫ్. సో నాకు తెలిసి కొన్ని వందల కోట్లు సంపాదించినటువంటి మహేష్ బాబు గారు సినిమాల ద్వారా కావచ్చు, యాడ్స్ ద్వారా కావచ్చు, అన్ని వందల కోట్లు సంపాదించినటువంటి మహేష్ బాబు గారు కేవలం 2,50,00,000 మనీ లాండరింగ్ ద్వారా తీసుకొని ఉంటారా అని చెప్పేసి నాకైతే నమ్మొద్ది కావడం, నేనైతే నమ్మట్లేదు. సోషల్ మీడియాలో ఇంకా యాంటీ ఫ్యాన్స్, అవతల ఉండేటువంటి ఫ్యాన్స్, అభిమానులు తెలిసిందే కదా. ఈ విషయంలో కూడా, ఈ సిచ్యువేషన్ లో కూడా మహేష్ బాబు గారిని ట్రాల్ చేస్తున్నారు. అలా ట్రాల్ చేయడం అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు. అలా ట్రాల్ చేయకూడదు. ఎందుకంటే రేపు ఆ సిచ్యువేషన్ ఏమో తెలియదు, ఎవరికైనా రావచ్చు. ఎందుకంటే మనం కొన్నిసార్లు అంటే ఇటువంటి అభియోగాలు మన మీద కొన్నిసార్లు లేకపోయినా సరే, మనం ఒకరితో అటాచ్ అయి ఉన్నప్పుడు, ఒక కంపెనీతో అసోసియేట్ అయి ఉన్నప్పుడు, దానికి సంబంధించినటువంటి ఐటీ రైట్స్ జరిగినప్పుడు దాంట్లో ఎవరెవరైతే అసోసియేట్ అయ్యి ఉంటారు, అంటే మహేష్ బాబు గారు కంపెనీతో అసోసియేట్ అయ్యి ఉన్నారని చెప్పట్లేదు, కాకపోతే ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా అయినా సరే అసోసియేట్ అయ్యి ఉన్నారు కదా కంపెనీ ద్వారా. సో ఖచ్చితంగా మహేష్ బాబు గారి మీద కూడా ఇటువంటి అభియోగాలు, దానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా అభియోగాలు వస్తూ ఉంటాయి. సో ఈడీ వాళ్ళ దగ్గర అంత బలంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి అని వాళ్ళే అంటున్నారు. కాబట్టి మరి చూద్దాం, మరి మహేష్ బాబు గారు అండ్ టీం కానీ లాయర్స్ కానీ మరి 27వ తారీఖున నోటీసులు ఇచ్చారు, రమ్మని చెప్పేసి, హాజరవ్వాలని చెప్పేసి అన్నారు. మరి మహేష్ బాబు గారు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు దీనికి అనేది వేచి చూద్దాం. సో అప్పటి వరకు అయితే మాత్రం దయచేసి వేరే హీరోల అభిమానులు ఇటువంటి సిచ్యువేషన్ లో మనం అసలు ఏం మాట్లాడకపోవడం అనేది మంచిది. ఎందుకంటే నిజాలు మనకి తెలియదు కాబట్టి అనవసరంగా ఈ విషయంలో కూడా ట్రాల్ చేయడం. ఎందుకంటే ఎంతైనా మన ఓన్ హీరో, మన తెలుగు హీరో.
ఇటువంటి తప్పు చేస్తే ఖచ్చితంగా రెప్యుటేషన్ పాడవుతుంది అనేటువంటిది అవగాహన ఖచ్చితంగా ఆ హీరోకి ఉంటుంది. లేకపోతే కేవలం 2.5 కోట్లు వాళ్ళకి పెద్ద విషయమేం కాదు. 2.5 కోట్లకి మనీ లాండరింగ్ చేసి తీసుకోవాల్సిన అవసరం మహేష్ బాబు గారికి ఉండదేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి మహేష్ బాబు గారు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో చూద్దాం. మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారని కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.